ఏరా ఈ చిట్టిగారిలో ఆంధ్ర ఫేమస్ మంగ సంగతి తెలుసుగా? తెలుసే. ఆహా, ముచ్చటగా 3 విజిల్స్ వేసి 3వ విజిల్కి మీ వీపులు విమాన మోతలు మోగించి మీ మొహాలు అప్పుడల్లా చేసి మీ బొగ్గులు చిట్టిగారులు చేసి నంచుకు తినేస్తాడు. తప్పకుండా విజిల్ వేయనా? ఎక్కడే? రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు. ఏడే నీ బాస్? 3వ విజిల్ వేసేస్తా. వేసుకో. ఇప్పుడు నేను వేస్తాను చూడవే. సర్లే, నువ్వెంటికి పో, నాకు కాస్త పని ఉంది. త్వరగా ఇంటికి వచ్చే గురు. వేడి వేడి చిట్టిగారులు చేసి రెంపోటు రెడీ చేసి పెడతాను. త్వరగా వచ్చే. పర్మిట్ లేకుండా బియ్యం మన లారీల్లో దొంగ రవాణా జరుగుతుందని తడ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి చెప్పింది ఎవరు? మర్యాదగా చెప్పారు, మీరు బతికిపోతారు. లేదా నేను కాదు బాబు గారు, ఆ తండ్రి గారు తాగేసి. ఎదురుగా లేని మనిషిని గురించి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా. అంబుజం ఈ అహోబలరావుతో గొడవ పెట్టుకోవటం అంటే మృత్యుతో గొడవ పెట్టుకోవటమే. ఏమిటి? మనం ఎంత చెప్పినా, ఎంత డబ్బిస్తామన్నా సుబ్బారావు నాయుడు సారాపాటికి పోటీగా వస్తానంటున్నాడు సార్. పోటీకి వస్తానన్నాడా? అయితే వాడు ఈ పాటికి లకిటిగా పూల్ సెంటర్లో లారీ నెంబర్ ఏడిఓ 8721 కింద పడి సరిపోయి ఉంటాడే. నిజమా? ఏమిటది? ఇవాళ సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్న మన అబ్బాయిని అరెస్ట్ చేశారంట. నోర్మై, మన అబ్బాయి ఏమిటి? వాడు నా కొడుకు. ఎంత నన్ను ఉంచుకుంటే మాత్రం మీ అబ్బాయి నా అబ్బాయి కాడా? నాన్న ఒప్పేసుకోవయ్యా అల్లుడు, లేకపోతే నేను నా కూతురు నిన్ను దిక్కులేని కదవల వదిలేసి మా అసలుడు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకు నిమ్ముకోవడానికి భుజం లేక. అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అడుగు. కారణం ఏమిటో అడుగుతున్నారు. ఏమిటి? ఫుల్ గా మందు కొట్టేసి ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడా? అహోబలరావు స్పీకింగ్. ఎస్, ఎంపీ మణికల్ అని. మా అబ్బాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడు. అగో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. పోలీసులు వాడిని వదిలేశారు అన్న వార్త ఫోన్లో నేను వినకపోతే ఈసారి నువ్వు ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలవలేదు. ఇంకేం చెప్పుకో. నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళు డబ్బు పోసి గెలిపించేది ఇలాంటి వాటి కోసమే. దట్స్ ఆల్. సార్, రాత్రి మన వాళ్ళు మర్డర్ చేసిన విషయం రాయడంతో పాటు మీకు సంబంధించిన రహస్యాలు, దుర్మార్గాలు రేపటి నుంచి తన పత్రికలో సీరియల్ గా వేస్తుందట. క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. ఇదిగో చూడండి. ఎవరంత అరిచినా, అల్లరి చేసినా రేపటి నుంచి అహోబలరావు దుర్మార్గాలన్నీ సీరియల్ గా వేస్తున్నాం. శభాష్. నీ ధైర్యం చూస్తుంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా. వాడు కూడా అంతే, నిప్పుల కొండ మీద పడిపోతున్నా నిజమే రాసేవాడు. మీ నాన్న కలంలో సిరా పేరు నిజం అమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. రేపటితో ఆ బిలంగాడి బలం నీరు కారిపోతుంది. ఈ సంవత్సరం ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిజంలో
నాకెన్నో సన్మానాలు, సత్కారాలు, వీడియోలు వగేరా వగేరాలు వగేరాలు. మేడం, ఏంటి? మీకోసం అహోబలరావు వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలట. అపాయింట్మెంట్ లేకుండా వస్తే మాట్లాడడానికి కుదరదని చెప్పు. అలాగే మేడం. ఆగాగాగు, ఈ విషయం ఆయనకి నేనే స్వయంగా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అహోబిలం. నా పేరు అహోబిలం కాదు, అహోబలం. నా బలం గురించి నీకు నీ పేపర్కి బాగా తెలుసు అనుకుంటున్నాను. రేపటి నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రజలకు తెలుస్తాయని నొక్కి వక్కాణిస్తున్నా. నేను ఒకసారి మీ ఎడిటర్ని కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవడం మా డిపార్ట్మెంట్ కి అలవాట్లేదని నొక్కి 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 మరీ వక్కాణించమని నన్ను పంపారు. అర్జెంట్ గా కలవాలి. ఎంత అర్జెంట్ అయినా సరే కుదరదని పునరుద్ఘాటించమన్నారు. వీడి కొలతలు తీసుకో. నీ హైట్ ఎంత? అమితాబ్ బచ్చన్ కన్నా ఒక ఇంచి తక్కువ, 6 feet 1 inch. ఆగమ్మా ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వారపత్రికల దిష్టి, పక్షపత్రికల దిష్టి, మాసపత్రికల దిష్టి, సినిమా పత్రికల దిష్టి, దినపత్రికల దిష్టి, అన్ని దిష్టిలు కాకులు ఎత్తుకెళ్లి కాలువలో పారేయాలి. ఇదిగో నీ రంగి. అలాగే గారు. లోపలికి రామ్మ. ఏమిటి బామ్మ రోజు చాదస్తాం? ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి. నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు. నువ్వు ఎప్పుడైనా చూసావా? మేమెప్పుడు చూసామే. నేను నీకు చెప్పినట్టే మా పెద్దాళ్ళు మాకు చెప్పారు. పద స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. అమ్మాయి గారండి. ఏమిటి? మరేమోనండి, నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలో ప్రకటించారు కదండి. ఎవరైనా వచ్చారండి? ముగ్గురు వచ్చారండి. ఏమన్నారండి? ఒకడు నీ ఫోటో చూసి పారిపోయాడు. అదేంటండి? ఇంకొకడు నీ ఫోటో చూసి మూర్చిపోయాడు. మోసరోగమేమో. మూడోవాడో నీ ఫోటో చూసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఉండదేటండి? మరి మీరు అక్కడ పొరపాటు పని చేశారండి. మరి నా ఫోటో ఇక్కడికి వేయమంటే మీరు ఫుల్గా వేస్తారండి. ఆడ కంగారు పడికి ఏమవుతాడండి? అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి. పోలేండి. మరేమండి, ఈసారి ప్యాకెట్ వేసినప్పుడు నా ఫోటో ఇక్కడికి కాదండి, ఇక్కడికే. పెళ్లి ప్యాకెట్ ఇట్లా. బాబాయ్, ఏమవలేదు కదా? బాగానే ఉంది. ఇంట్లో కూడా మేడం ఏమిటి? నువ్వు నేను కజిన్స్. అవును. ఆఫీస్ లో మేడం, ఇంట్లో శిరీష. దట్స్ ఓకే? ఓకే మ్యామ్. ఓకే శిరీష, ఓకే. అవును, ఎక్కడికి బయలుదేరావు? ఇవాళ బెలన్ గార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను కదా. మన ఆఫీస్ వాళ్ళందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. కూల్ డ్రింక్ ఓన్లీ. కాళ్ళు చేతులు జాగ్రత్త. వాటి సంగతి నాకు వదిలేయ్. బాయ్. మా శిరీష వాడు ఆ హోబలరావు దుర్మార్గాలను పడే సుదీర్ఘమైన వాక్యానికి నేను ఎంత ప్రయత్నించినా కామాలు మాత్రమే పెట్టగలిగాను. వాడి దుర్మార్గాలకి నేను బలైపోయినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోకూడదు. వాడి దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టి వాడి పేరులతో కొట్టేసినప్పుడే ఐ విష్ ఆల్ ద బెస్ట్. Yes, Daddy. I'll put a full stop to Ahobalrao. గుడ్ ఈవినింగ్ బేబీ. ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలాంటి చొప్పదంటు ప్రశ్న నీలాంటి తెలివిగల పిల్ల వేయాల్సింది కాదు. ఈ అహోబలరావు వెళ్ళలేని చోటంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆఫీస్కి వస్తే అపాయింట్మెంట్ లేదన్నావుగా, అందుకే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేసాను. You stupid! Get out! పరవు, నువ్వు ఒకటి తిడితే నేను 100 తిట్టగలను. మూర్ఖంగా ప్రవర్తించగా నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? రేపటి నుంచి పేపర్లో నీ గురించి వచ్చే న్యూస్ ఆపేయమంటావు, అంతేగా? అవును, అంతే. మీకేం కావాలన్నా ఇస్తాను.
ఏం కావాల్సిన ఇస్తావా? ఎందుకన్నావు? నాకు కావాల్సింది నిజంగా ఇవ్వగలవా అని. ఏం కావాలి? డబ్బా, నగల, పదవుల? ఏం కావాలో కోరుకో. డబ్బు నాకు చాలా ఉంది, అక్కర్లేదు. నగలు అవి కూడా ఎక్కువే ఉన్నాయి, అవసరం లేదు. పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. వీటన్నిటినీ మించింది నాకు కావాల్సింది ఒకటి ఉంది. అది నాకు ఇవ్వగలవా? ఏం కావాలో చెప్పు. నీ నాశనం, నీ పతనం. ఐ లైక్ టు సీ యువర్ ఎండ్. ఇంపాసిబుల్ శిరీష. నా నాశనాన్ని కనీసం నువ్వు కలగనడానికి ప్రయత్నించరా? అది నీకు సాధ్యం కాదు. అనుకున్నది చేయడమే గాని కలలు గాని అలవాట్లేదు నాకు. ఇన్ a few days I'll put a last full stop to you. ఇలా అరిచే మీ నాన్న నా చేత తన జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టించుకున్నాడు. ఆయన నాకు చెప్పారు అహోబలరావు అనబడే మాటను రేటింగ్ తో కొట్టేమని. శిరీష, ఈ అహోబలరావు ఒక అనంతమైన రాజశాసనం. దానికి నువ్వు ఫుల్ స్టాప్ కదా, కనీసం కామా కూడా పెట్టలేవు. దీనికి ఆరంభమే కానీ అంతం లేదు. అనంతమైన ప్రపంచానికి కూడా అంతం ఉంది మిస్టర్ అహోబలరావు. ఆఫ్టర్ ఆల్ అందులో అనువంత కూడా లేని నువ్వెంత, నీ బ్రతికెంత. శిరీష, ఆగిపోయావే, పూర్తి చేయి. ఐ విల్ కిల్ యూ. అంతేనా? ఆడపిల్లవని కనికరించి వదిలేస్తున్నాను. కాదు అహోబలరావు, అడకత్తెరలో ఇరుక్కుపోతావని నన్ను నువ్వేం చేయలేకపోతున్నావు. నేను బాత్రూంలో కాలు జారిపడినా దానికి కారణం నువ్వే అవుతావని ఈ ప్రపంచానికి అంతటికీ తెలుసు. నాకు చావంటూ వస్తే అది ఎన్ని రకాలుగా నీ వల్ల జరగచ్చో వివరంగా రాసి, ఒకవేళ అలాంటిది జరిగితే ఆ వివరాలన్నీ బయటకొచ్చేలా ఏర్పాటు చేశాను. అందుచేత నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా నీదే. ఇట్స్ యువర్ డ్యూటీ. శిరీష, ఎందరినో మార్చి మసి చేసిన నేను నిన్ను ఏమీ చేయలేకపోతున్నానని విర్రవేకు. నీ చేత ఆ సీరియల్ ఎలా ఆపించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఒక్కసారి కిటికీలోంచి బయటికి చూడు. అతను వదిలిపెట్టు. అలాగే శిరీష, నీకు 3 గంటలు టైం ఇస్తున్నా. ఈ లోపుగా నువ్వు ఆ సీరియల్ ని ఆపేస్తున్నానని నాకు ఫోన్ చేస్తే సరే సరే, లేదా వాడిని శ్మశానంలో సజీవ సమాధి చేస్తా. నీ ఆలోచన వాడి సమాధి ఒకేసారి జరుగుతాయి. వస్తాను. అన్నట్టు మన సంభాషణ రికార్డ్ చేయాలనుకున్న నీ ఐడియా వృద్ధా. ఇదిగో, దేర్ ఈజ్ నో టైం, ఓన్లీ 3 hours. బాయ్ బేబీ. నా మాట వినమ్మా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన మోహన్ని మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి. కొన్ని సమయాల్లో దౌర్జన్యానికి సరైన సమాధానం దౌర్జన్యమేనమ్మా. ఈ ఊళ్ళో దీనికి సమర్థుడైన వ్యక్తి ఒకడే ఒకడున్నాడు. వాడు అడిగిన డబ్బిస్తే మన మోహన్ 3 నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటాడు. ఆలోచించు. ఇక 2 గంటల్లో మనం ప్రింటింగ్ మొదలుపెట్టి తీరాలి. చెప్పు. ఆల్ రైట్, ఎంత డబ్బైనా సరే మన మోహన్ సురక్షితంగా ఇక్కడికి రావాలి. అలాగే. ఇంతకీ ఎవరతను? రంజిత్ అని ఒక బజార్ రౌడీ. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? బాబు రంజిత్, నీతో ఒక అర్జెంటు పని పడింది. అర్జెంట్ జాంతానే. ఇప్పుడు మా ఉడ్బి చాలా అలసిపోయాడు కానీ మీరు వెళ్ళండి. మీరు చెప్పండి మాస్టర్. ఏం లేదు బాబు, ఒక మనిషి అపాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు రక్షించాలి. సరే, ఎంత ఇస్తారు? నీకు కావలసినంత.